తమ విద్యతో ఏకంగా ఒక చనిపోయిన సింహాన్నే బతికించిన ముగ్గురు పండితులు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు. వీడియో పూర్తిగా చూడండి. నలుగురు స్నేహితుల్లో ముగ్గురు బాగా చదువుకున్న పండితులు. ఒకడు పెద్దగా చదువుకోకపోయినా మంచి లోకజ్ఞానం ఉన్నవాడు. ఒకసారి అడవిలో ప్రయాణిస్తుండగా వారికి చనిపోయిన ఒక సింహం ఎముకలు కనిపించాయి. తమ విద్యను ప్రదర్శించాలన్న అహంకారంతో ఒకరు దానికి మాంసం, మరొకరు రక్తం సృష్టించారు. మూడోవాడు దానికి ప్రాణం పోయబోతుండగా లోకజ్ఞానమున్న నాలుగో స్నేహితుడు, ఆగండి, అది క్రూరమైన సింహం, దానికి ప్రాణం వస్తే మనల్నే తింటుంది అని హెచ్చరించాడు. కాని ఆ పండితులు వినకపోవడంతో అతడు వెంటనే పక్కనే ఉన్న ఒక చెట్టెక్కాడు. ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురు పండితులను చంపేసింది. నీతి: కేవలం పుస్తకాల ద్వారా వచ్చే సర్టిఫికేట్ల కంటే లోకజ్ఞానం చాలా గొప్పది. మనం చేసే పనివల్ల ఎలాంటి నష్టం వస్తుందో ఆలోచించలేని చదువు వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ జీవితంలో చాలా ముఖ్యం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.